ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ప్రతి భారతీయుడు, హిందువులు అత్యంత గొప్పగా ప్రార్థించుకునే ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఇది కలియుగం. కలియుగంలో కలియుగాంతం వరకు కూడా ఆ 7 కొండలపైనే నివసిస్తారని, అక్కడకు వచ్చిన భక్తులకు వారి కష్టాలు వారి బాధలు విని వారికి సేద తీర్చుతారని, ఈ కలియుగంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య నలిగిపోతున్నటువంటి వారికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తారని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతిని వివాహం చేసుకున్నప్పుడు మరి కుబేరుని వద్ద తీసుకున్నటువంటి అప్పుని వడ్డీతో సహా కలియుగాంతం వరకు చెల్లిస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి మాట ప్రకారం కలియుగాంతం వరకు 7 కొండలపైన నివసిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని మేము భాగస్వాములవుతాం. మేము కూడా స్వామివారిని సందర్శించుకుని మాకు తోచిన రూపాయి హుండీలో వేసి ఆ వడ్డీ కాసుల వాడికి మేము కూడా ఆ స్వామివారి తాలూకా ఆశీస్సులు పొందుతామని అక్కడకు చేరినటువంటి భక్తులందరూ కూడా కోటాను కోట్ల మంది, ఈ కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా భారతదేశమే కాదు ప్రపంచ స్థాయి నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తారు. సుమారు రోజుకు 70,000 మంది, అంటే 70,000కు తగ్గకుండా 1,00,000 మంది కూడా ఉండొచ్చు. నెలకు ఒక 30 లక్షలు వరకు చూసుకుంటే ఏడాదికి బ్రహ్మోత్సవాలతో కలిపి 5 కోట్ల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు. అంటే సాధారణంగా ఒక రాష్ట్ర జనాభా అంతా. ఇంతమంది దర్శించుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వద్దకు వెళ్లే ముందు పురాతన కాలం నుంచి కూడా చూసుకుంటే గ్రామంలో జోగి దండుకొని ఆ జోగి ద్వారా అందరూ ఇచ్చినటువంటి డబ్బుల్లో ఆ భక్తుడు తన ధనాన్ని కూడా కొంత కలుపుకొని నడక ద్వారా మెట్ల మార్గంలో కానీ వాహనాల ద్వారా కానీ స్వామివారి వద్దకు తిరుమల చేరుకొని తిరుమలలో క్యూలో సుమారు 6 గంటల నుంచి 24 గంటలు 30 గంటల సమయం కూడా పట్టే రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా పసిపిల్లలతో, వృద్ధులతో, అనారోగ్యాలతో మహిళలు అందరూ కూడా స్వామివారిని స్మరించుకుంటూ గోవింద గోవింద అన్న నామస్మరణతో ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్ పాటించుకుంటూ స్వామివారికి బంగారు వాకిలి చేరిన సమయానికి తీవ్రమైన అలసటతో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ బంగారు వాకిలిని తాకగానే 3 కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందే ఒక గొప్ప అనుభూతిని పొందుతూ అక్కడి నుంచే స్వామివారిని చూసేందుకు ఆ దీపపు కాంతుల్లో కనపడినటువంటి స్వామివారి పాదాలు, వారి ఆకారం, ఆ అద్భుతమైనటువంటి స్వామివారి ఆ ముఖార విందాన్ని చూడటానికి ఆ ప్రతి భక్తుడు పడేటటువంటి తపన, స్వామివారిని చూస్తూ కళ్ళారా మొత్తం అతనితో ఆ దేహాన్ని అంతటిని కూడా స్వామివారికి అర్పించి గోవిందా నమో నారాయణాయ అని మొక్కుకుంటూ పునర్దర్శన భాగ్యాన్ని కల్పించు తండ్రి అని బయటకు వచ్చి రాగానే క్యూ లైన్లో మళ్ళీ ఒకే ద్వారం నుంచి బయటకు వచ్చి స్వామివారిని సందర్శించుకున్నటువంటి ఆ గొప్ప అనుభూతిని మనసులో ఉంచుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతూ, రెండవ అంశం ఏంటంటే స్వామివారి అనుభూతిని పొందాను, స్వామివారిని కళ్ళారా చూడగలిగాను, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా తింటాను అని క్యూ లైన్లోకి వెళ్ళి క్యూ లైన్లో మళ్ళీ ఒక యుద్ధమే. కొన్ని గంటల పాటు వెయిట్ చేసి అక్కడ తన సొంత డబ్బుల్ని వెచ్చించి లడ్డూ ప్రసాదాన్ని 5 లడ్ల, 6 లడ్ల, 10 లడ్ల కొనుక్కొని బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులతో కూర్చుని ఆ లడ్డూల్లో 1, 2 లడ్డూలు కుటుంబ సభ్యులందరూ తిని మిగతా లడ్డూల్ని గ్రామానికి తీసుకెళ్ళి గ్రామంలో ప్రతి ఒక్కరికి పంచి ఒక సంతోషంగా స్వామివారిని చూశానని చెప్పుకోవటం సామాన్య భక్తుడి యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు తిరుపతిలో జరిగినటువంటి
విశేషం. ప్రతి నిమిషం కూడా జరిగినటువంటి ఒక భక్తుడి యొక్క విశేషమైనటువంటి గాథ ఇది. ఒక సామాన్య భక్తుడిగా సర్వదర్శనాన్ని నేను చేశాను, ప్రోటోకాల్ దర్శనాన్ని చేశాము. అన్ని దర్శనాలని దగ్గర నుండి చూసి మా అమ్మ చెప్పింది, మొదట నీ జుట్టును 6 నెలల్లోనే స్వామివారికి అర్పించాము. అంటే ఈ రోజు వరకు లెక్కలేనన్ని సార్లు స్వామివారిని అందరు భక్తుల్లాగే సందర్శించుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇక్కడ 2 విశేషాలు. తిరుపతి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఒకసారి స్వామివారిని కళ్ళారా చూడాలని, స్వామివారి ఆశీస్సులు పొందుదామని, తన కష్టాలన్నీ స్వామివారికి చెప్పుకుందామని బయలుదేరినటువంటి భక్తుడు ఇంటి నుంచి బయలుదేరిన క్షణం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా ఎంతో నిష్టగా ఉంటాడు. ఎక్కడా కూడా మాంసాహారాన్ని కానీ ఎటువంటి దురలవాట్లకు కానీ అవకాశం ఇవ్వకుండా స్వామివారిని దర్శించుకొని ఇంటికి చేరతాడు. ఇది భక్తుని యొక్క గాథ. ఆ భక్తుని ఆలోచనలో భాగంగా 2వ అంశం లడ్డు. లడ్డూని కూడా మహాప్రసాదంగా స్వామివారి తన చేతుల నుంచి ఇచ్చినటువంటి విధంగా భావిస్తూ తను ఆ లడ్డూని స్వీకరిస్తుంటాడు. ఈరోజు రాష్ట్రం, 2 రాష్ట్రాలు, దేశం, ప్రపంచంలో కూడా విపరీతమైనటువంటి చర్చ ఈ లడ్డూ గురించి. ఇంత అద్భుతంగా ఇంత భక్తితో వచ్చినటువంటి భక్తుడు తను తింటున్నటువంటి లడ్డు, తను కొనుక్కుని తింటున్నటువంటి లడ్డూలో విచిత్రమైనటువంటి పోకడలు ఉన్నాయని సాక్షాత్తు నాయకులే మాట్లాడుతుంటే, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులే మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నాడు. ఈ లడ్డూలోనంట జంతువుల యొక్క కొవ్వు ఉందంట, ఫిష్ ఫ్యాట్ ఉందంట. జంతువుల నుంచి తీసినటువంటి కొవ్వు కూడా యాడ్ చేస్తున్నారంట అని ఆరోపణలు. ఏ ప్రభుత్వం చేయని, ఎవరు చేయని. ఈ ఆరోపణల మధ్య మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, మరి సిబిఐ వాళ్ళు కూడా దర్యాప్తు చేయటం, దాని మీద ఒక రిపోర్ట్ వేయటం. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పారు? అందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూసాం. నేను ఇవన్నీ కూడా ఒక సామాన్య భక్తుడిగా మాట్లాడుతున్నాను. ఒక భక్తుడి యొక్క ఆవేదన నేను ప్రజల ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాను. స్వామివారి గురించి భక్తుడు ఎంత ఆవేదనతో, ఎంత భక్తితో వస్తాడో, ఎంత భక్తితో ఇంటికి వెళతాడో స్వామిని ప్రార్థించుకొని, అలా వెళ్ళినటువంటి భక్తుడికి ఎదురైనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు మానసిక క్షోభతో ప్రతి భక్తుడు ఉన్నాడు. ప్రతి కోట్ల మంది భక్తులందరూ కూడా మానసిక వ్యధతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ లడ్డులో కొవ్వు ఉందని తెలిసినాక ఇది నిజమా? సరే, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? ఆ రిపోర్ట్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు జంతువుల కొవ్వు ఉంది అని అంటారు. లోకేష్ గారు అంటారు జంతువుల కొవ్వు పూర్తిగా అందులో ఉంది అని నిర్ధారణ అయింది అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువుల కొవ్వు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు. ఇక్కడికిక్కడే డిఫరెన్స్. అంటే జంతువుల కొవ్వు ఉన్నట్ట, అనుమానం ఏంటి? అనుమానం అంటే పూర్తిగా నమ్మాలా వద్దా తెలియని పరిస్థితుల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. బీజేపీ వారైతే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వలే. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది. ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే, ఇందులో ఇది సింథటిక్ గీ అని, ఇందులో జంతువుల కొవ్వు లేదు, 10% లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం. జంతువుల కొవ్వు లేదు కానీ అది గీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు. ఈ సింథటిక్ గీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటి
ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ గీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు. సింథటిక్ గీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట. ఈ గీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా పోనీ మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నాను, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్ముడికి పెట్టారు. ఈ నెయ్యి ఖరీదు ఎంతో తెలుసండి? ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే 2500 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఎలాగా? ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ని సపరేట్ చేసి, వెన్నని బయటకు తీసి, అందులో నుంచి నెయ్యి తయారు చేసి, అంటే ఇప్పుడు విజయ డైరీ మిల్క్ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. దాని విలువ ఎంతో తెలుసా? మినిమం 1200 నుంచి 1500 రూపీస్. మరి మార్చ్ నెల 2019 సంవత్సరం ఒక టెండరు గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 319 రూపాయలకి L1 ఇచ్చారు. L1 అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం. అంటే 319 రూపాయలకి కేజీ నెయ్యి. నమ్మ సాధ్యమా? ఇది నిజమా? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే 15,000 నుంచి 18,000 కేజీల వరకు అవసరం ఉంటుంది. ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్లు తయారు చేశారంట. ఈ లడ్లలో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట. ఒక భక్తుడిగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువుల కొవ్వు లేకపోతే సింథటిక్ గీతో నేను తింటున్నాను ఈ లడ్డు అన్నది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఎవరిని అనాలి? ప్రభుత్వాలనా? ఎవరి గురించి మాట్లాడాలి? దీనిపైన ఎవరిని మనం పాయింట్ బ్లాంక్గా మాట్లాడాలి? నాకు అనిపిస్తుంది, తిరుపతిని 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించుకొని 200 ఏళ్ళు కైవసం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా తిరుపతిని తాకలేదు. బోర్డు ఏర్పాటు చేసింది కూడా బ్రిటిష్ వాడు. అంత పవిత్రమైన స్థలంగా ఇది ప్రపంచ చరిత్రగాంచినటువంటి దేవాలయం. ఏడాదికి 5 కోట్ల మంది భక్తులు విచ్చేసినటువంటి దేవాలయం. ఒకే ద్వారం, వెళ్ళే ద్వారం, వచ్చే ద్వారం ఒకటే. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంలో ప్రసాదానికి సంబంధించి 2019 నుంచి 24 వరకే మాట్లాడుతూ చెబుతున్నారు. మరి అంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం వల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రారంభమైనాయి? అసలు టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ చైర్మన్లు ఎవరెవరి కాలాల్లో ఇది జరిగింది? జేఈఓ ఏంటి, ఈఓ ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకున్నారు? వీళ్ళు అసలు టీటీడీ బోర్డు ఎందుకుంది? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఈ దారుణమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి టీటీడీ బోర్డుని ఏమని నిందించాలి?
వీటన్నిటికీ కారణం ఏంటంటే టీటీడీ బోర్డు చేసినటువంటి ఘనకార్యాలేంటి? నెయ్యిని సమకూర్చుకోలేమా? ఎంత ఘోరం అండి. అసలు మీకు ఒక చిన్న డేటా ఒకటి వేసుకోవటం జరిగింది. సుమారు 18 టన్నుల నెయ్యి ప్రతిరోజు కూడా అవసరం ఉంటుంది. అంటే 18 టన్నుల నెయ్యి అంటే 319 రూపాయల లెక్క. అంటే 2019 మార్చి నెలలో ఇచ్చినటువంటి L1 అగ్రిమెంట్ ప్రకారం చూస్తే ఒక 18 టన్నుల నెయ్యి 57 లక్షల రూపాయలు అవుతుంది. 57,42,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక రోజుకి. నెలకు 17,22,60,000 అవుతుంది నెలకు. సంవత్సరానికి 206 కోట్లు అవుతుంది. మన యావరేజ్, నేను చెప్తుందంతా కూడా యావరేజ్ ఫిగర్స్. అంటే 5 కోట్ల మంది ప్రజలు భక్తులు సందర్శించినటువంటి తిరుపతికి ఏడాదికి రోజుకు 18,000 కేజీల నెయ్యి చొప్పున ఏడాదికి 200 కోట్లు సుమారుగా ఖర్చు పెడుతున్నారు. 200 నుంచి 250 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అన్నది ఒక అంచనా. మరి ఇంత ఖర్చు పెట్టిన దానిలో ఇది ఎవరి సొమ్ము? టీటీడీ సంపాదించిన సొమ్మ? ప్రభుత్వ నిధులు ఏమైనా ఇందులో ఉన్నాయా? ప్రభుత్వం తన గ్రాంట్స్ నుంచి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏమైనా కేటాయింపులు చేసే చరిత్ర ఎప్పుడైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందా? తిరుపతి స్వగతంగా ఆ స్వామివారి ఆశీస్సులతో స్వామివారి నుంచే వస్తున్నటువంటి ఆదాయం ఇది. వెలకట్టలేనటువంటి నిధులు, వెలకట్టలేనటువంటి ధనాగారాలు స్వామివారి చెంతనే ఉన్నాయి. స్వామివారికి వడ్డీ కాసుల వాడికి నేను కూడా ₹1 ఇచ్చి ఆయన వడ్డీని కట్టుకునే దానిలో నేను భాగస్వామిని అవుతాను అని అనుకునేటటువంటి భక్తుడి నుంచి 5 కోట్ల మంది సుమారు సంవత్సరంలో సందర్శిస్తే వచ్చినటువంటి నిధుల ద్వారా, అంటే భక్తుల నుంచి వచ్చినటువంటి విరాళాలు లెక్కేసుకున్న లడ్డు కూడా ఉచితంగా ఇవ్వట్లా, లడ్డు కూడా కొనుక్కుని తీసుకున్నటువంటి ద్వారా వచ్చినటువంటి ధనాన్ని కూడా చూసుకున్న తిరుపతి ఏడాదికి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే ఒక చిన్న ప్రభుత్వం లాంటి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్లో భక్తుడు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత పొందిన అనుభూతి, లడ్డూని చూసి కూడా పొందుతున్నటువంటి అనుభూతిని ధ్వంసం చేసి, మానసిక ఆందోళనకు గురి చేసి, మనిషిని మానసికంగా భక్తుల్ని చంపేసి, ఆఫ్టర్ ఆల్ 200 కోట్ల 250 కోట్లు 319 రూపాయల కోసం నెయ్యికి మీరు కొనుగోలు చేస్తారా? అది సింథటిక్ గీ కొంటారా? టీటీడీ ఏదైతే ఉందో బోర్డు, ఆ బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్లు దీనికి ప్రధాన కారకులు అవుతారు. నేను కూడా ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? 14-19లో జరిగిందా? అంతకుముందు జరిగిందా? 9 నుంచి 14 వరకు రాష్ట్రం విడిపోకముందు జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇవన్నీ మనం తేలాం, ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఆ భగవంతుడికే తెలుసు, వెంకటేశ్వర స్వామికే తెలుసు. దమ్ముంటే అప్పుడు జరగలేదు అని ఏ ప్రభుత్వంలో ఉండే ఏ నాయకుడైనా వారి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి ముందు మోకరిల్లి మా కాలంలో ఇలా జరగలేదని చెప్పగలరా? 2019 సంవత్సరానికి ముందు కూడా కల్తీ జరగలేదని స్పష్టంగా మనం చెప్పగలమా? సరే, 2019 నుంచి 24 వరకు జరిగిందంటే మరి ఈరోజు నా సూటి ప్రశ్న, ముక్కుసూటిగా నేను టీటీడీ బోర్డు వరకు అడుగుతున్నాను. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి లడ్డూలో ఏ నెయ్యి వాడుతున్నారు? ఆ నెయ్యి తాలూకా విలువ ఎంతకు ఖరీదు చేస్తున్నారు? ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీవేనా? అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు, అది సింథటిక్ గీ, ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు, వెజిటబుల్ ద్వారా చేసిన, అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి. సిబిఐ అదే ఆ విషయం పైన ఛార్జ్షీట్ వేసింది. నేను అడుగుతుంది ఏంటంటే, ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్డులో ఏ నెయ్యి వాడుతున్నారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి.
24తో చేసి ఆపేస్తే అవుతుందా? ఆ తర్వాత ఏది వాడారు? రేపేంటి వాడతారు? దయచేసి నేను సిబిఐ వారికి మరి న్యాయస్థానాలకు కూడా నేను ఇది కూడా కోరుతున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్స్ ఈ రోజుకైనా ఎటువంటి ప్రక్షాళన చేశారన్నది నాకు కావాలి. అది కూడా నాకు తెలియాలి. భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరికది, భక్తుని యొక్క అభిప్రాయం ఇది. ఈరోజు నేను తింటున్నటువంటి లడ్డు స్వచ్ఛమైనదేనా, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినదేనా, లేదా ఆ సింథటిక్ గీతోనే చేస్తున్నారా? అంటే గడిచిన కాలంలో వాడిందే ఇప్పుడు వాడుతున్నారా? ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి నెయ్యి ఖరీదెంత? స్పష్టంగా తెలియదేంటి? రేపేంటి వాడతారు నెయ్యి చెప్పండి. ఇప్పటికైనా పోనీ మనకు బుద్ధి వచ్చిందా? ఇది కూడా నాకు క్లారిటీ కావాలి. నాడు వాడినటువంటి నెయ్యి మాత్రమే కాదు, నేడు వాడుతున్నటువంటి నెయ్యి కూడా వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఈ రోజు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా సిబిఐ వారు ఎంక్వైరీ చేయాలి. అసలు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలి. వన్ మ్యాన్ కమిటీ కాదు. ఇవన్నిటి వల్ల క్లారిటీ రాదు. ఇదంతా మళ్ళీ చీటింగే, మళ్ళీ రాజకీయ కక్షల కార్పణ్యాలకు కారణం అవుతుంది. సిట్టింగ్ జడ్జి వారికి కోరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోజు వరకు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా క్లారిటీ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి కోరుతున్నాను. ఏటీటీడీ బోర్డు చైర్మన్ గారిని చెప్పగలరా? జేఈఓ, ఈఓలు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అందరికీ అన్నీ తెలుసు. 2019కే 319 రూపాయలకి మీరు నెయ్యి కేజీ కొన్నారు అంటే ఆ రోజు విలువ సుమారు 1000 రూపాయలు దాటే నెయ్యి కేజీ. ఈరోజు 1500 దాటింది. ఒరిజినల్ నెయ్యి అయితే సుమారు 2500 కూడా ఉంటుంది. మీకు ఎలా వస్తుంది 3019 రూపాయలకి? నాకు అర్థం కాని ప్రశ్న ఒక భక్తుడిగా అడుగుతున్నాను, సామాన్య భక్తుడిగా అడుగుతున్నాను. 319 రూపాయలకి మీకు నెయ్యి ఎలా సేకరించగలుగుతున్నారు? ఎవరు వీళ్ళంతా? సప్లై చేసేవాళ్ళు ఎవరు? ఈ సింథటిక్ గీ ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు? నాకు అనిపిస్తుంది వీళ్ళు చేసిన పని ఏంటి అసలు? టీటీడీ వాళ్ళు, బోర్డు మెంబర్స్ చేసే పని ఏంటి? ఎందుకు పశు సంపద పెంచుకోకూడదు? అసలు ఈ ఘీని టెస్ట్ చేయడానికి ల్యాబ్కు అది ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐలకు పంపించడం ఏంటి? ఆ ల్యాబ్ మనమే పెట్టుకోవచ్చు కదా. టీటీడీ వారు, బోర్డు వాళ్ళు ఒక ల్యాబ్నే పెట్టవచ్చు కదా. అక్కడ లారీలు రావడం ఏంటి? 14 లారీలు, 19 లారీలు తిరిగి రిటర్న్ చేసామని చెప్పడం ఏంటి? రిటర్న్ ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ సింథటిక్ గీ? ఆ వచ్చిన గీలో కొన్ని లారీలు రిటర్న్ చేయటం ఏంటి? కొన్ని లారీలు లోపలికి రావటం ఏంటి? రిటర్న్ చేసే లారీలు ఏ పద్ధతిని రిటర్న్ చేశారు? తీసుకున్న లారీలు ఏ పద్ధతిని తీసుకున్నారు? అసలు ల్యాబ్ లేదు కదా టీటీడీకి. ల్యాబ్ ఖరీదు ఎంత తెలుసా? 75 లక్షలు. 200 కోట్ల రూపాయలు పెట్టి నెయ్యి ఏడాదికి కొంటున్నటువంటి టీటీడీ 319 రూపాయల కేజీ చొప్పున ఆఫ్టర్ ఆల్ ఒక 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేకపోయారు. ఎన్డీడీబీకి వెళ్తున్నారు. ఎందుకు ల్యాబ్ టెస్ట్స్ ఇక్కడే జరగకూడదు? ఇది వండుతున్న వారికి తెలీదా? లడ్లు చేస్తున్న వారికి తెలీదా? దాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళకి తెలీదా? అధికారులందరికీ ఈ విషయం తెలీదా? ఎంతసేపు నేను వారం రోజులుగా చూస్తున్నాను. ఆ నాయకుల మీద ఈ నాయకులు, ఈ నాయకుల మీద ఆ నాయకులు, ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ నిందించుకోవటం, విమర్శించుకోవటం, పోలీస్ స్టేషన్లు, కేసులు, జైళ్లు పెట్టేస్తాం. అంతేనా? అంటే పోలీస్ స్టేషన్లో కేసులు కట్టేసి, ఛార్జ్ షీట్లు వేసేసి జైల్లో పెట్టేస్తే అయిపోయిందా? సమస్య క్లియర్ అయిపోయిందా? చేసిన పాపానికి పరిహారం దొరికిపోయినట్టేనా? చేసిన దౌర్భాగ్యానికి మానసికంగా ఇంత హింసిస్తున్నారే భక్తులకి. కోటాను కోట్ల మంది భక్తులు నిరంతరం వాళ్ళ డ్యూటీలో కానీ, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కానీ, వాళ్ళ దైనందిన జీవితంలో కానీ ప్రతి ఒక్కడు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సమస్య ఇది. మైండ్ని దునిచేస్తుంది. ఏం జరుగుతుంది మా తిరుపతిలో, మా వెంకన్న స్వామి దగ్గర ఏం జరుగుతుంది అని నలిగిపోతున్నారయ్యా. మీరు ఒక 10 మంది నాయకులు అటు ఇటు కలిపి మీరు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుద్దా? ఇది కాదు పరిష్కారం. నేను అంటున్నాను, అసలు ఈ నెయ్యిని ఎందుకు కొనాలి? ఎందుకు పశు సంపద పెంచుకోకూడదు? ఒక చిన్న లెక్కేసాం. ఈ 18,000 కేజీలే నెయ్యి కావాలనుకుంటే నేను సొంతంగా వేసాను. ఇందులో తప్పు ఒప్పులు ఉండొచ్చు, ఇంకా అనుభవజ్ఞులకు బాగా తెలిసి ఉండొచ్చు. 1 లీటర్ నెయ్యి కోసం 20 లీటర్ల పాలు అవసరం అంట. 15 నుంచి 20 లీటర్ల పాలు అవసరం. అని యావరేజ్ చూసుకుంటే 20 లీటర్ల పాలు సేకరించాలంటే ప్రతిరోజుకి ఒక 5 ఆవులు, 4 నుంచి 5 ఆవులు ఉంటే 20 లీటర్ల పాలు వస్తాయి.
అంటే 1000 కేజీలకి నీకు ఎన్ని ఆవులు కావాలి? 5000 కావాలి. మరి 18,000 కేజీలకి ఎన్ని ఆవులు కావాలి అంటే 18 టన్స్ ఘీ కావాలంటే ఎన్ని ఆవులు కావాలి? 90,000 ఆవులు కావాలి. 90,000 ఆవుల్ని అంటే సుమారు 1,00,000 ఆవుల్ని పెంచుకుంటే ఒక రోజుకు సరిపడా నెయ్యిని మనం సేకరించగలుగుతాం. మరి 1,00,000 ఆవుల్ని ఒక్కసారి ఆలోచించుకుంటే టీటీడీ వారే పశు సంపదని, గోశాలల్ని విపరీతంగా పెంచవచ్చు. టీటీడీ ఆధ్వర్యంలో చేయొచ్చు. మన రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. 28 జిల్లాలకు కూడా ఒక టార్గెట్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా గోశాలలు పెంచాలంటే జిల్లాకు 4,000 ఆవులు ఉంటే చాలు. 4 కాకపోతే 5,000, 5,000 కాకపోతే 10,000 ఆవులు. జిల్లాకి 10,000 ఆవులు మేము ఇస్తున్నాం. టీటీడీ వారు యువతకు ప్రోత్సహిస్తున్నాం, మహిళలకు ప్రోత్సహిస్తున్నాం, మీకు షెడ్లన్నీ వేయిస్తాం, దాణా ఇస్తాం, మీరు ఆవుల్ని పెంచా పాలు మాకు ఇవ్వండి, అందుకు మీకు ఇంత డబ్బులు ఇస్తాం అని అంటే ఎంతమంది మహిళలు, ఎంతమంది రైతులు, ఎంతమంది యువతకు ఒక అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. జిల్లాకు 10,000 ఆవులు. ఆంధ్ర ఎందుకు, తెలంగాణ కూడా చేయండి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆవులు పంపిణీ పెంచండి. మరి విజయ డైరీ వాళ్ళు అందరూ అదే కదా చేస్తున్నారు. వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆఫ్టర్ ఆల్ డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాలు సేకరిస్తే తిరుపతి టీటీడీ వాళ్ళు పాలు సేకరించలేరా? 319 రూపాయలకి సింథటిక్ గీ కొంటారా? మీరు ఆవులు పెంచుకోలేమా? మనం టీటీడీ బోర్డు నుంచి పెంచుకోలేమా? మీరు ఉదయం లేస్తే రాత్రి వరకు టీటీడీ బోర్డు చేస్తున్నది ఏంటి? ఇటువైపు బాధ్యత వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటి? ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ పాపాలను రుద్దుకుంటూ ఎవరిని తొక్కేద్దాం, ఎవరిని పెంచేద్దాం అనే ఆలోచనలే తప్ప ఎవరికైనా వెంకటేశ్వర స్వామి గురించి ఆలోచిస్తున్నారా? భక్తుల గురించి ఆలోచిస్తున్నారా? భక్తుల మనోభావాల గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకు ఎవరు మాట్లాడరు? సనాతన ధర్మం, హిందూ దేశం, ఇంతమంది భక్తులు ఉన్నటువంటి మహాదేశంలో ఈ గొప్ప జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఎందుకు ఛేదించలేకపోతున్నాం? యువత నడుం బిగించాలి. విద్యార్థులు, రైతులు, మహిళలు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కదం తొక్కాలి. ఈ జరుగుతున్న అక్రమాల మీద మనం ఉక్కు పాదం మోపాలి అని నేను రాష్ట్ర ప్రజలకు కోరుకుంటున్నాను. ఒక భక్తుడిగా ఇలా కూర్చుంటే జరగదు. ఇలా కూర్చుని చూస్తే వీళ్ళకి వీళ్ళే దెబ్బలాడుకుంటారు, వీళ్ళకి వీళ్ళే కేసులు పెట్టుకుంటారు. కేసు పెట్టి ఛార్జ్ షీట్ పెట్టి కేసు వేస్తే అయిపోయింది, పని క్లోజ్. గీ గురించి ఆలోచించక్కర్లా. అరే మేము అది ఆలోచించట్లేదురా, మాకిస్తున్న లడ్డు పవిత్రమైనదా, నిజమైన నెయ్యితో చేసిందా లేదా అని మేము ఆలోచిస్తున్నాం. లడ్డూని ఇంట్లో పెడితే 15-20 ఏళ్ల వరకు ఆ సువాసనలు వెదజల్లి ఇల్లంతా కూడా సువాసనలు వెదజల్లినటువంటి లడ్డూని చూడలేకపోతున్నామే. ఇలాంటి పాపాలు, అకృత్యాలు చేస్తున్నారా? ఒకడి మీద ఒకడు నెట్టుకుంటే మీది మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? మేము కోరుకుంటున్నది అది అనుకుంటున్నారా? భక్తుడు కోరుకుంటుంది ఆ స్వామి వారిని దర్శించుకోవటం. దర్శనానికి తగినటువంటి సరళమైన ఏర్పాట్లు చేయండి. భక్తుడికి 18-20 గంటలు మీరు నిల్చోబెడతారు. ప్రోటోకాల్ దర్శనంలో మాత్రం విఐపీలు అందరూ వెళ్ళి కుటుంబాలతో దర్శనం చేసుకుంటారు. నేను ప్రోటోకాల్ దర్శనం కూడా చేసి భక్తులతో సర్వదర్శనం చేసి రెండూ చేసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క భక్తుడిని 2-3 గంటల్లో దర్శనం అయ్యేటటువంటి ఏర్పాట్లు చేయండి. ప్రతి ఒక్క భక్తుడికి కూడా లడ్డూ ప్రసాదం ఒరిజినల్ నెయ్యి, ఆవు నెయ్యితో తయారు చేసి ఇవ్వండి. ఎందుకు విచ్చలవిడిగా ఇవ్వమని ఎవరు చెప్పారు? 3 లడ్లు ఇవ్వండి. ఒక భక్తుడికి 5 లడ్లను పెట్టండి. ఆవు నెయ్యితో చేస్తే 1,00,000 ఆవులు సేకరించండి. 1,00,000 మరో కావాలనుకుంటే 2 లక్షలు సేకరించి 2 రాష్ట్రాలకి పెట్టండి. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం కావాలా, తిరుపతి కావాలా అనుకునే పరిస్థితుల్లో రాష్ట్ర విభజనలు జరిగేటప్పుడు మనం తిరుపతి తీసుకున్నాం, ఆంధ్రులందరం కూడా మద్రాసు వాళ్ళకి విడిచిపెట్టాం. ఇది చరిత్రలో ఒక చర్చ. ఆ తిరుపతి వాళ్ళకే ఉండుంటే స్వామి దగ్గర ఇంత అనాచారం జరుగుండేదేం కాదు. కర్మ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇలా తయారైంది, ఈ దరిద్రం ఇలా తయారైంది. అసలు విషయాన్ని ఆలోచించాం, కేసుల గురించి ఆలోచిస్తాం, కక్షలు కార్పణ్యాల గురించి ఆలోచిస్తాం, స్వామివారి పవిత్రతను కాపాడే దిశలో మనం ఆలోచించాం, భక్తుడి యొక్క మనోవేదనని ఏ రకంగా మనం సమాధానం చెబుతామన్నది ఆలోచించాం. ఎంతసేపు మన కక్షలు కార్పణ్యాలు. నేను గవర్నమెంట్లో ఉన్నాను, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది. ఒక సామాన్య భక్తుడిగా మాట్లాడుతున్నాను నేను.
క్యూ లైన్లో వెళ్ళేటటువంటి భక్తుడి ఆవేదన నేను మాట్లాడుతున్నాను. దీనికి పరిష్కారం నేను ఒకటే అనుకుంటున్నాను, ప్రజల ఏకం కావాలి. ప్రతి జిల్లాలో కూడా ఉద్యమం రావాలి, యువత స్పందించాలి, ముందడుగు వేయాలి. తిరుపతిలో జరుగుతున్నది ఏంటి? టీటీడీని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఎవరు అధికారంలో ఉన్నా సరే. మా తిరుపతిలో మా భక్తి విశ్వాసాలని సర్వనాశనం చేసే అధికారం మీకెవడిచ్చాడని ప్రశ్నించాలి. ప్రతి నోటి నుంచి కూడా ఈ ప్రశ్న రావాలి. స్వచ్ఛమైన పాలు సేకరణ జరగాలి. పలు ప్రాంతాల్లో ఆవుల పశు సంపదను పెంచాలి. డైరీ ఫార్మ్స్ని విపరీతంగా పెంచుకొని పాలు సేకరణ చేసి తద్వారా నెయ్యిని సేకరించి లడ్డులను చేయాలి. అది భక్తుడికి అందించాలి. ఆ వైభవం తీసుకురాకపోతే ఇలా స్వచ్ఛమైన నెయ్యితో మనం ఎప్పుడైతే లడ్డూని అందించకుండా ఇలాంటి సింథటిక్ గీలు, ఇలాంటి బాత్రూమ్ క్లీనర్స్ చంద్రబాబు నాయుడు చెప్పేటట్టుగా నిజంగా అది నిజమే అయితే, నేనైతే అది వినడానికి కూడా నాకు నరాలు తెగిపోతున్నంత బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. అది నిజమే అయితే జీర్ణించుకోలేకపోతున్నాను. నిజం కాకూడదని నేను అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను, స్వామి నీ భక్తుడిగా దయచేసి స్వామివారే ప్రక్షాళన చేస్తారు. చాలామంది అనుకుంటున్నారేమో జరిగిపోతుంది కదా, ఇలాగే వెళ్ళిపోతుందని. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. స్వామివారి భక్తుడిగా నాకు తెలుసు. నాలాగే కోటాను కోట్ల మంది భక్తులైనటువంటి ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. మీరు ఒక 5 మందో 10 మందో 20 మందో డ్రామాలు ఆడితే దీనికి పరిష్కార మార్గం కాదు. టీటీడీ ప్రక్షాళన చేపట్టాలి. టీటీడీ నిజమైన ఆవు పాల నెయ్యితోనే లడ్లను తయారు చేయాలి. భక్తులకి సర్వదర్శనాలన్నీ కూడా గంటల కొద్ది రోజుల కొద్ది కాకుండా తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం అయ్యేటటువంటి ఏర్పాట్లు చేయాలి. అన్నదానంలో కూడా ఇంకా సక్రమంగా జరగటం లేదని నిత్యాన్నదానంలో వింటున్నాం, అవి కూడా ప్రక్షాళన చేయాలి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసే విధంగా ప్రజలే తిరగబడాలన్నది, యువత తిరగబడాలన్నది, ముందుకు రావాలన్నది నా ఉద్దేశం. ఇది జరిగితే దానికి నేను కూడా భాగస్వాముడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజలందరికీ కూడా పిలుపిస్తున్నాను. ప్రతి తెలుగువాడికి, ప్రతి హిందువు కూడా నేను పిలుపునిస్తున్నాను. మనం కలిసి కష్టపడదాం. ఈ సందర్భంలో మరి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి, హిందూ ధర్మ రక్షకుడైనటువంటి మోదీ గారిని కూడా నేను విన్నవించుకుంటున్నాను. సార్, మీరు కూడా దీనిలో రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్నో సెటరేట్ చేశారు. ఈ దేశంలో ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితులన్నీ కూడా సెటరేట్ చేశారు. తిరుపతి లడ్డూని సెట్ చేయలేరా? తిరుపతి లడ్డూని పైన ఉక్కుపాదం, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల పైన ఉక్కుపాదం మోపలేరా? మీరు తలుచుకుంటే ఇది జరగదా? నేను బీజేపీ నాయకత్వాల్ని, మోదీ గారిని నేను మిక్కిలి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరుకుంటున్నాను. ఈ సమస్యకి పరిష్కార మార్గం అరెస్టులు, కేసులు, జైళ్ళు, కక్ష సాధింపులు కానే కాదు. అది ఎలా జరగాలో జరుగుతాయి, మాకు అనవసరం. చట్టం చేయాల్సిన పని చట్టం చేసుకుపోతుంది. తప్పు చేసేవాడు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. కానీ మాకు కావాల్సింది ఇది కాదు. ప్రక్షాళన జరగాలి. మంచి నేతి లడ్లు, ఆవు నేతితో తయారు చేసినటువంటి లడ్లు రావాలి. అది నేను కోరుకుంటున్నా. మరందరూ కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు, వెంటనే అమిత్ షా గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి స్పందించాలని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన రాజకీయాల్లో దైవాన్ని లాగొద్దని, వెంకటేశ్వర స్వామి చర్చ మన రాజకీయాలు, మన దౌర్భాగ్యమైన రాజకీయాలకు తీసుకురావద్దని, స్వామివారు మనందరికీ జీవదాత, మనందరికీ నడిపించేటటువంటి తండ్రి. ఆ తండ్రిని మనం చక్కగా ప్రార్థించుకొని ఆయన ఆశీస్సులు పొందటానికి మనం ప్రయత్నించాలి తప్ప ఆ ప్రయత్నంలో భాగంగా తిరుపతిలో భక్తులకు, అక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మనస్తాపానికి గురి చేయకుండా ఒక పరిష్కార మార్గం చూడాలని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మీ దువ్వాడ శ్రీనివాస్. నమస్కారం.